దండి మన దగ్గర నుండి అనుదిన ప్రార్థన అడుగుతున్నాడు. ఆయన నిత్యము ఆయనని ధ్యానించమని అడుగుతున్నాడు. మరి ఎంతమంది ధ్యానిస్తున్నాం? అటువంటి ధ్యానం మనలో ఎంతమందికి అటువంటి ధ్యానించే గుణం ఉంది? గమనించుకోవాలి. మనం ఇది ఎవరో చెబితే తెలిసేది కాదండి. ఇక్కడ దైవజనుడు చెబుతాడు, మనకి వాక్యం బోధిస్తూ వస్తూ ఉంటాడు. ఆయన మనల్ని సరైన మార్గంలో ఉంచాలని ఎంతో ఆసక్తితో ఆయన ఎంతో ప్రయాసపడి ఆయన రక్షించుకున్న ఆత్మలు చెదిరిపోకూడదని కాపాడుకుంటూ చంటి బిడ్డను కాపాడుకుంటూ ఉంటాడు దైవజనుడు. కానీ మనం ఏం చేస్తామంటే విశ్వాసులుగా, నేను విశ్వాస స్థానం నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని, నేను కూడా కొద్దిగా నిర్లక్ష్యం చేసిన వాడిని దేవుడిని. ఎందుకు చేస్తామనేది మనం చూసుకోవాలి. ఎలా అంటే, చేద్దాంలే ప్రార్థన, చేసుకుందాంలే ప్రార్థన ఫస్ట్ మొదలెడతామండి. మొదలైన కొత్తలో చాలా అద్భుతంగా చేస్తాం ప్రార్థన. ఎలా చేస్తామంటే అండి, మా బాబాయ్ గొప్ప దేవుడండి, నన్ను చాలా పరీక్షించాడండి. నేను వేకుజామునే లెగిసిపోతానండి. నేను 5ంటికి లెగిసి 6 దాకా ప్రార్థన చేసేవాడిని అండి. ఇంకా ప్రతిరోజు చేసేస్తామండి ప్రార్థన. ఉండే కొలిది మేలులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ వాక్యం వినే కొద్దీ మనం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, చాలా బలవంతులం అయిపోయాం మనం దేవుణ్ణిలో. మనం ఏం చెప్పుకున్నా చాలా అద్భుతంగా ఎదిగానని చెప్పేసి అనుకుంటూ తర్వాత ఏం చేస్తానంటే కొద్దిగా నిర్లక్ష్యం. లెగుద్దాంలే, నా దేవుడు కృపామయుడు. ఇప్పుడు ఇదే మాట్లాడాడు ఆయన, నేను దీర్ఘశాంతుడిని కృపామయుడు అని చెప్పాడు మనకి ఆయన. అవును, కృపామయుడు కదా దేవుడు, నా ప్రార్థన విన్నాడు కదా, నేను ఆలకిచ్చాను, అందుకని దేవుడికి పర్వాలేదు, తర్వాత చేద్దాంలే అని చెప్పి నెమ్మదిగా ఏం చేశాడండి ఆయన, మనం తగ్గిపోతున్నాం ప్రార్థనలో. అంటే వేకుజాము లేగాల్సిన ప్రార్థనకి నిర్లక్ష్యం మొదలెట్టాం. ఫస్ట్ ఏం జరిగింది అక్కడ చూసుకుంటే అనుభవంలోకి వెళ్ళాం. ఫస్ట్ క్రైస్తవ జీవితంలో మంచి అనుభవం చూసుకున్నాం. మళ్ళీ క్రమేపీ వచ్చి మొదటి స్థానానికి వెళ్ళిపోతున్నాం. అంటే మన జీవితాన్ని వదిలేస్తున్నాం. ఇక్కడ ఉన్నది కొంతకాలమైన దేవునిలో బలంగా ఎదగాలి అంటే మనకు ప్రార్థన అనేది చాలా ముఖ్యం అండి. వ్యక్తిగత ప్రార్థన మందిరంలో జరుగుతుంది కదండి ప్రార్థన. నేను క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేస్తున్నాను కదండి. మరి ఏ రోజు నేను క్రమశిక్షణతో ఉంటున్నాను, ప్రతి శుక్రవారం ఆరాధనకు వస్తున్నాను, ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నాను అంటే బయట మిగతా వాళ్ళు కూడా ఎవరు చేయవలసిన బాధ్యతలు వాళ్ళు చేస్తున్నారు. ఏమండి, నేను వాళ్ళ గురించి మాట్లాడాలి, మన గురించి చెబుతున్నాను. ఇప్పుడు మనము క్రైస్తవులుగా మారిన తర్వాత దేవుని ఎడల మనము ఎటువంటి విధంగా ఉంటున్నాము, ఏ విధంగా మన హృదయాన్ని దేవునికి ఇస్తున్నాము అనేది మనం పరిశీలించుకోవాలి. మొదటగా ఆసక్తి ఉందా మనలో? ఈ విధంగా ఉంటున్నామా? విన్నదానిని మన హృదయంలో స్థిరపరుచుకుంటున్నామా? విన్నాము అంటే ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టాలి. మొదటిగా ఒక విద్యార్థి ఉంటాడు, చదువుకునే విద్యార్థులు ఉంటారు. క్లాసులో మీరు ఏం చేయాలమ్మా? టీచర్ ఏం చెబుతున్నాడో దానిని వినాలి. వింటేనే కదా మీరు చదివింది రాయగలుగుతారు. అదే ఏం వినకుండా పుస్తకం ముందు వేసుకున్నారు అనుకోండి, మీకు ఏమైనా అర్థం అవుద్దా? అర్థం అవ్వదు. ఇక్కడ దైవజనుడు ఏం చేస్తున్నాడు? మీకైనా బోధిస్తున్నాడు, దేవుని జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాడు. ఆయన అందించినప్పుడు ఏం చేస్తున్నారు? మనకు అందిన దాన్ని బట్టి మనం ధ్యానించాలి, దేవుడు వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడు నేను ప్రకటన 1 నుంచి 3 అధ్యాయాలు చదవమన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళగానే ఆ 3 అధ్యాయాలలో దేవుడు ఎటువంటి హెచ్చరికలు ఇచ్చాడు, ఏ విధంగా ఉండమన్నాడు, ఏ విధంగా ఉండవద్దన్నాడు అనేది అందులో ఉంటుంది. మనకి ధ్యానించినప్పుడు మనకి తెలియపరుస్తుంది. మొదటిగా ఆ 3 యొక్క తాత్పర్యం ఏంటంటే దేవుని కట్టడలను అనుసరించడం. ఏమండి, ఆయన కట్టడలు ఇందాక మనం చదువుకున్నాం చూడండి. పదిహేడవ వచనం, ఆయన నిబంధనను గైకొనుచు, కీర్తన 103వ అధ్యాయము 17వ వచనం, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరములు నిలుచును. చూసుకోండి, మనము ఉంటే ఎలా ఉందండి? మనము ఆయన కట్టడలను అనుసరిస్తే మనం చేసే పని మన పిల్లల మీద చూపిస్తుందంటండి. అబ్రహాము చూపించిన విశ్వాసము, ఏమండి, అబ్రహాము చూపించిన విశ్వాసం ఏం జరిగిందండి? విశ్వాసమునకు తండ్రి అయ్యాడు ఆయన. మోషే చూపించిన విశ్వాసం, ఆయన యందు ఇల్లంతటిలో నమ్మకస్తుడైన పనివాడు అయ్యాడు. ఎందుకు అయ్యాడండి అంటే దేవుని మాటలు విన్నాడండి.
దేవుని మాటలు విన్నాడు. ఆయన ఏది చెబితే అది చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మరి మనం చేస్తున్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. మన జీవితాలను దేవుడికి అంకితం ఇచ్చుకోవాలి. ఇదిగోండి, నేను కష్టపడుతున్నానండి, నాకు సమయం లేదండి, మరి ఎలా ఇస్తానండి దేవుడికి నా యొక్క హృదయాన్ని అని అనుకోవద్దండి. మన హృదయములో ఎల్లప్పుడూ దేవుని ధ్యానము జరగాలి. అర్థమైందండి? ధ్యానం జరుగుతుంటే ఏమవుతుందంటే, ధ్యానం జరిగే కొద్దీ దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తూ ఉంటాడు. బలవంతులుగా, ఇటువంటి బలవంతులుగా ఈ లోక సంబంధమైన బలం కాదండి, ఆత్మీయ బలం. మనకి ఏదైనా ఎదురవుతున్న సమస్య ఉంది, సమస్య చూసి త్రొట్టిల్లి పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ సమస్య కానీ ఆ బాధ కానీ క్షణాలలో తొలగిపోతుందండి. ఆయన మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతగానో బలంగా ఎదగలుగుతాడండి. ఎప్పుడు అంటే ఆయన మీద స్థిరంగా నిలబడిన వాడే, ఆయనతో స్థిరంగా నడవాలని కోరుకున్నవాడు మాత్రమే. మరి ఎంతమంది ఆలకిస్తున్నాం ఇటువంటి మాటలు? దేవుని వాక్యాన్ని వినాలని ఆలోచన ఉంది తప్ప దేవుని మనలో ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాము? స్థిరపరుచుకోగలిగితే మనలో బలహీనత రాదండి, భయం రాదండి. దేవుని యొక్క ప్రేమ మాత్రమే ఉంటుంది, ఆయన యొక్క ధైర్యం మనలో ఉంటుంది. ఏమండి, చెప్పుకుంటే అపోస్తలులు అందరూ ఆయన శిష్యులు ఉన్నారు. ఎంత ధైర్యంగా ప్రకటించారండి దేవుని మాటలు. వాళ్ళ యొక్క స్వార్థ పరిచర్య ఎంత గొప్పగా చేసి ఉంటారో. ఆ రోజులో రోమా ప్రభుత్వము కఠినమైన శిక్షలు వేసేది. నిలువుగా చీల్చేయడం, సిలువలో వేయడం. యేసుక్రీస్తు ఆయన మరణం గురించి మనం ఎంతగానో చెప్పుకుంటూ ఉంటాం. ఆయనను వధించిన విధానం, ఆయన ఎంతగా హింసించిన విధానాన్ని శిష్యులు అందరూ చూశారు. మరి భయపడి వెనక్కి పారిపోయారా? లేదు కదా. ఎందుకు? ఆయన యేసుక్రీస్తు వారు ఏదైతే వాళ్ళకి ఆజ్ఞాపించారో, 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి 3 వచనాలు శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ ఉంటుందండి. అందులో ఆ ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే సువార్త ప్రకటించారండి. సువార్త ప్రకటించారు, చేశారు. వాళ్ళు హతసాక్షులుగా మిగిలారు. మనం కూడా అటువంటి వారిమే, మనము అటువంటి మనుషులమే. ఆయన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని చూడక నమ్మిన వారి కన్నా చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. మనం అందరూ చూడక నమ్మిన వారం కాబట్టి ధన్యులుగా మనల్ని ఇచ్చాడు దేవుడు. మరి అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవునికి మన యొక్క హృదయపు ఆరాధన ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, మనల్ని మనం పరిశీలించుకుందామండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనలో ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే చూడండి, 19వ వచనంలో, కీర్తనలో 103వ అధ్యాయం 19వ వచనం, యెహోవా ఆకాశమందు సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. చివరి 2 వచనాలు చదువుతున్నాం, 3 వచనాలు 22 వచనాలు కూడా చదువుతున్నాం. చూడండి 20 నుంచి, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించడి. యెహోవా ఏలుచున్నాడు స్థలములన్నిటిలో, నన్ను ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఏం చేయమంటాడండి? ఆయనను సన్నుతించమంటున్నాడు. ఆయన కట్టడలు ఎవరైతే నెరవేరుస్తున్నాడో వాళ్ళందరికీ ఆయన రాజ్యంలో స్థలం ఉంటుందండి. అందుకే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మన కోసము పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నవి అని చెబుతున్నాడు. ఆ తలుపులు మన కోసమే. ఎందుకు అంటే మనం ఆయన కట్టడలను అనుసరిస్తున్నాము, ఆయన యందు జీవిస్తున్నాము, ఆయన క్రీస్తు స్వారూప్యలోకి మనం మారుతున్నాము. ఎప్పుడైతే మనం మారగలుగుతామో, ఎప్పుడైతే ఆయన కట్టడలను అనుసరించగలుగుతామో ఆ మరుక్షణము ఆ పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుందండి. జీవ గ్రంథంలో మన పేరు ఉంటుందండి. మరి వినగలుగుతున్నామా? విని నమ్మగలిగితే మాత్రం ప్రతి ఒక్కరము కూడా మన హృదయాలను స్థిరపరుచుకుని వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో బలపడదాము. ఏ ఒక్కరోజు కూడా దేవుణ్ణి విడిచిపెట్టక క్రమం తప్పకుండా ఆయన కట్టలను అనుసరించి ప్రార్థనలో నిలకడగా జీవిద్దామండి. అటువంటి జీవితం మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ దేవుడిచ్చిన చిన్న వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఆయన కట్టడలు మనం జాగ్రత్తగా అనుసరించాలి. ఆమేన్. హల్లెలూయా.
చక్కని మాటలు మనం విన్నాం కదా, విన్నామా లేదా? సంతోషంగా ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు ఈ యాత్రను, ఆపలేవు ఈ యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస చప్పలు కొడదాం. యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫానులనసి కెరటాలనాపి, ఆమేన్, తుఫానుల నడిపించిన యేసయ్యా నా విశ్వాస ఓడ. నా విశ్వాస ఓడ. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతో నే ఆరంభించి యాత్రను, విశ్వాసముతో నే ఆరంభించితివి యాత్రను. నీ కోరిన ఆరేవుకే నడిపించున్న యేసయ్యా, నే కోరిన ఆరేవుకే నడిపించు యేసయ్యా. నా విశ్వాస ఓడ కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ కొనసాగుచున్నది. స్తోత్రం. నీతి సూర్యు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నను.
సూర్యోదయం కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను, యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీ నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను, ఇలలో నీవే నాకు. నా విశ్వాసవోడ్ యాత్ర కొనసాగుచు ఉన్నది. నా విశ్వాసవో